గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నవంబర్ 18వ తారీఖు ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ముందుగా మనం నిన్న ఇండిసెస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూస్తే మీడియా, ఐటీ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. పిఎస్యూ బ్యాంక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి. ఆల్ టుగెదర్ ఏంటంటే కొద్దిగా న్యూట్రల్ టు నెగిటివ్గా ట్రేడ్ అయినాయి అని చెప్పొచ్చు. వెరాజ్ ఫ్రెండ్స్ ఏడిఆర్స్ అనేది చూద్దాం. ఏడిఆర్స్లో కొత్తగా ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ విప్రో యాడ్ చేసాం, వెరాజ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా. సో ఓవరాల్ ట్రెండ్ చూస్తే మనకి ఇన్ఫోసిస్ అండ్ టాటా మోటార్స్ స్ట్రాంగ్ లూజర్స్లో ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ అన్నీ కూడా కొద్దిగా నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఆల్ టుగెదర్ మనకి ఒక స్లైట్ బేరిష్ సెంటిమెంట్ అనేది ఏడిఆర్స్లో కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్ గ్లోబల్ క్యూస్ అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది. దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ బుల్లిష్ యాక్చువల్లీ. సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, ఫ్రెంచ్ నెగిటివ్గా ఉంది, ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్గా ఉంది, జపాన్ నెగిటివ్గా ఉంది, డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది. వెరాజ్ ఫ్రెండ్స్ హాంకాంగ్, జర్మనీ, ఆస్ట్రేలియా అండ్ లండన్ పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, సో ఆల్ టుగెదర్ మనకి ఏంటంటే ఒక ఆస్కిలేషన్ అయితే కనిపిస్తుంది. అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ లేదు, అంత అగ్రెసివ్ బేరిష్నెస్ అయితే మార్కెట్ సెంటిమెంట్ అనేది లేదు ఫ్రెండ్స్. వెరాజ్ క్యాష్ మార్కెట్లో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ 618 కోట్లు ఈక్విటీ బై చేశారు ఫ్రెండ్స్. డిఐఎస్ వచ్చేసరికి 449 కోట్లు అనేది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆల్ టుగెదర్ 1067 కోట్లు ఇక్కడ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో విచ్ ఈజ్ పాజిటివ్ యాక్చువల్లీ. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి డెరివేటివ్ డేటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు అండ్ క్లయింట్ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు, డిఐఎస్ షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు ఫ్రెండ్స్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 24th ఎక్స్పైరీకి మనం చూసుకున్నట్టయితే మనం హయ్యెస్ట్గా 19,000 దగ్గర కాల్స్ అయితే సెల్ చేశారు ఫ్రెండ్స్, హయ్యెస్ట్గా. సో దూరంగా వెళ్ళారు, విచ్ ఈస్ గుడ్. అండ్ ఎట్ ద మనీ దగ్గర 18,400, 18,500 దగ్గర అయితే కాల్స్ అయితే ఎక్కువగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఒకవేళ మార్కెట్ మూవ్ అవ్వాలంటే ఈ రెండు లెవెల్స్ని కూడా క్లియర్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. వేరేజ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 18,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత 18,300 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్ నిన్న మార్కెట్ కొద్దిగా కిందకి ఆస్కిలేట్ అవుతూ కనిపించింది కాబట్టి మనకేంటంటే ఎక్కువగా కాల్స్ అయితే ఇక్కడ సెల్ చేశారు. ఎస్పెషల్లీ 19,000 కాల్ అయితే అగ్రెసివ్గా యాడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇది కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి సేఫ్ ప్లే అనేది జరిగింది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి ఇది ఆప్షన్స్లో వర్చువల్ ట్రేడ్ అనేది డిప్లాయ్ చేశాం. సో ప్రస్తుతానికి ఈ వీక్ది 24th ఇది ఆల్రెడీ షేర్ చేశాను. ప్రస్తుతానికైతే 1,500 రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంది ఫ్రెండ్స్. వెరాజ్ మొత్తంగా 3,880 రూపాయలు అనేది మనకి ప్రాఫిట్ రావచ్చు. ఒకవేళ అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తే అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు రికార్డ్ చేసి అప్డేట్ అనేది చేస్తాను. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ముందుగా చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి కిందకి వెళ్ళి పైకి రావడం జరిగింది. నిన్న సెకండ్ హాఫ్లో సడన్ సెల్ ఆఫ్ అనేది జరిగింది ఫ్రెండ్స్ మార్కెట్లో. వెరాజ్ ఎక్స్పైరీ కూడా మార్నింగ్ అంతా కూడా కొద్దిగా వాలటైల్గా అనిపించింది, కానీ సెకండ్ సెల్ ఆఫ్ అయితే స్ట్రైట్ వే కిందకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ హెవీగా సెల్లింగ్ అనేది చూసాం మనం. ప్రస్తుతానికైతే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,420 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎస్జిఎక్స్ నిఫ్టీ. వెరాజ్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే నిన్న 18,343 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఆల్ టుగెదర్ ఈ ఒక 60 and 20 ఒక 80 పాయింట్స్ రఫ్లీ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక 80 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. స్లైట్ గ్యాప్ అప్, అంత అగ్రెసివ్ గ్యాప్ అప్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం ప్రస్తుతం ఉన్న కండిషన్లో. సో హోప్ చూద్దాం, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది. బట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క హై 18,500 అండ్ 18,080 స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ మనం 18,600 దగ్గర రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాం. సో ఇక్కడ కొంత ఆస్కిలేషన్ అయితే జరుగుతుంది, గమనించండి ఫ్రెండ్స్. మార్కెట్ మేబీ స్లైట్లీ వాలటైల్గా కూడా ఉండొచ్చు. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. హ్యాపీ ట్రేడింగ్.